ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. ఆఫ్ కెమెరా కూడా నేను ఏ స్టేజ్లో నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా నీతో నా జర్నీ ఉండే. ఇక అవన్నీ చెప్పుకుంటా పోతే ఈ వీడియో కూడా సరిపోదన్న మనకి. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైతే స్ట్రగుల్ చేసి పైకి వచ్చినావు, నేను నా చిన్న ఏజ్లో నుంచి చూసినాను. నేను ఎట్లా అంటే నువ్వు ఒక షోరూంలో పని చేసినావు, అండ్ నెక్స్ట్ క్యాబ్ నడిపినావు, ఇంకా నువ్వు ఎన్నో డిటీడీసీలో చేసినావు, ఎన్నో చూసి వచ్చినావు నా పైకి. ఎంతో మంది నవీనాన్ని కూడా ముందుకు వచ్చినా అన్న. ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ అన్న అనేది. ఆ జర్నీని నేను గుర్తు చేసుకొని అండ్ నువ్వు ఏదైతే చేసినావు దాన్ని ఒక పాట రూపంగా క్రియేట్ చేసి నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా. అన్న గిఫ్ట్ కి మనం ఇచ్చేది అన్న గిఫ్ట్. అన్న గిఫ్ట్ ఏం మాట్లాడుతున్నా? అరే నీ అబ్బా ఇవన్నీరా 1+1 ఎంత చెప్పా? అది రామ్ సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. జిల్ 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 పరేషాన్ బాయ్స్ అంటే నీ మొత్తం చిల్ జిల్ 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 జిల్. జర్నీ ఏదైతే ఒక గోల్డ్ కంటే మించిన జర్నీ అనేది, గోల్డ్ డైమండ్ ఏదైనా ఉండని లైఫ్లో ఇంత సక్సెస్ అయ్యి ఇంతమందికి హెల్ప్ చేస్తున్నావు, ఎంతోమంది ఫ్యామిలీస్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నావు, ఎంతోమంది యంగ్స్టర్స్కి కూడా సాయం చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ని మంచిగా చూసుకోండి అని చెప్పేసి ఎంతో 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 చేసినావు అన్నాను. సో అంత జర్నీని మేము ఒక చిన్న పాటతోని ఆ జర్నీని కొంతమందికి చూపించాలనుకుంటున్నాము. ఎవరైతే నువ్వు సక్సెస్ కావు అనుకుర్రు, ఎవరైతే నువ్వు జస్ట్ ఏదో అంటే నువ్వు ఏదైతే ముందుకు పోతుంటే నవ్వుకుంటా నించునిపోయిన చూడు, సో వాళ్ళకి మేము ఏదైతే చూపిద్దాం అనుకుంటున్నామన్నా. సో ఇది రఫ్ బీట్, ఇదేం ఫైనల్ బీట్ కాదు, ఇది ఒక 20 to 30%. జస్ట్ ఏంటంటే ఒక సో హాయ్ గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. సో ఇమ్రాన్ బర్త్డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. ఇక నీ గురించి చెప్పాలంటే అసలు మాటలు కూడా ఉండే, ఎందుకంటే నువ్వు నాకు ఎంత చేసినావు అంటే జస్ట్ ఈ ఆన్ కెమెరా అని కాదు, ఆఫ్ కెమెరా కూడా నేను ఏ స్టేజ్లో నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా నీతో నా జర్నీ ఉండే. ఇక అవన్నీ చెప్పుకుంటా పోతే ఈ వీడియో కూడా సరిపోదన్న మనకి. సో ఇప్పుడైతే మన ఆన్ కెమెరా జర్నీ గురించి అయితే మాట్లాడదామన్నా. నాకు ఎంతున్న సపోర్ట్ సిస్టమ్ అనేది నువ్వు, అండ్ నీ వల్లనే నేను ఈరోజు ఒక స్టేజ్లో జల్లి స్టేజ్లో ఎర్నింగ్ స్టేజ్ అనేది నా స్టార్ట్ అయిందంటే అది నీ వల్లనే అన్న. ఇంకొకటి నా గురించి నువ్వు ఎంతో చెప్పినావు అన్న, లైక్ అంటే నీ టైంలో నేను నించున్నా అని, అండ్ నేను కొంచెం బాగా కేర్ చేస్తా అని చెప్పినావు. కానీ నా గురించి ఇక నువ్వు చేసింది చెప్తే అయితే ఇక ఒక్కొక్కరు ఇక షాక్ అయిపోతారన్నా. అంటే నార్మల్గా నువ్వు అడిగినావు కదా అంటే నా బర్త్డేకి ఏం చేస్తారు అది, అంటే నువ్వు ఎప్పుడు ఎవరు ఇచ్చినా తీసుకోవు, అది నాకే తెలిసిందే, నువ్వు నార్మల్గా అడుగుంటావు. కానీ నాకేంటంటే ఈ గోల్డ్ వీల్డ్ అదంతా నీకు అంటే నీ స్టాండర్డ్ కాదన్నా అంటే ఇది కూడా మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఐడియాలకే చెప్తున్నాను, అట్లా కాదన్నా, నీ స్టాండర్డ్ కాదు. కానీ చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైతే స్ట్రగుల్ చేసి పైకి వచ్చినావు, నేను నా చిన్న ఏజ్లో నుంచి చూసినాను. నేను ఎట్లా అంటే నువ్వు
ఒక షోరూమ్ లో పని చేసినావు అండ్ నెక్స్ట్ క్యాబ్ నడిపినావు, ఇంకా నువ్వు ఎన్నో డిటిడిసిలో చేసినావు, ఎన్నో చూసి వచ్చినావు అన్న పైకి. అట్లా చేసేటోళ్ళు అక్కడనే ఆగిపోయినారు, కానీ నువ్వు ఇంకా ముందుకి ఏదో చేద్దాం అని ఎంతో మంది నవ్వినా అని కూడా ముందుకు వచ్చినా అన్న. ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ అన్న అనేది. ఆ జర్నీని నేను గుర్తు చేసుకొని అండ్ నువ్వు ఏదైతే చేసినావు దాన్ని ఒక పాట రూపంగా క్రియేట్ చేసి నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా. సో ఈ రోజు అయితే ఫస్ట్ డే అన్న, ఈ రోజు స్టార్ట్ చేసినాం వర్క్. కానీ ఏదైతే పాట అనేది ఉంది అది మేము ఆల్రెడీ 7 to 8 months ముందే ఈ పాట అనేది రాసుకోవడం, కానీ ఒక మంచి అకేషన్ గురించి వెయిట్ చేస్తూ ఉండే, అంటే ఎప్పుడు ఇద్దాం పాట, ఎప్పుడు తీద్దాం బయటికి అని. సో దీనికి నేను ఒక్కనేదే కాదు, ఫస్ట్ రీజన్ వచ్చేసి దాబా ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ వచ్చేస్తాం. నీకు తెలిసినే ఉంటుంది అన్న ఆనంద్ అని. సో పాటలు మనోడు ఎప్పటి నుంచో, మనోడు కూడా ఏంటంటే ఎంతో మంది ఉంటారు అంటే లైక్ సింగర్స్ బాత్రూమ్కి పరిమితం అయిపోయారు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద టాలెంట్లు ఉంటాయి, కానీ వాళ్ళ బాత్రూమ్కే తెలుసు వాళ్ళ టాలెంట్. మనం పాట ఇది అండ్ లిరిక్స్ చూడండి ఒక్కొక్కటి అంటే జెమ్ అనుకోవాలా, ఎందుకంటే చిన్న ఒక అన్నది అయితే స్టార్టింగ్ నుంచి ఏమేమి మంచి పనులు చేసిండు, ఎట్లా చేసిండు అని. సో అట్లాంటి ఆ లిరిక్స్ తీసుకొని వచ్చినాము. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే అన్న నీకు తెలిసే ఉంటుంది ఆనంద్, నువ్వు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయవేమో ఆనంద్ రాసిన పాట ఆనంద్ వాడుతుండ అంటే, కానీ మేము సర్ప్రైజ్ లాగా ఒక అవుట్పుట్ ఇస్తున్నాం నీకు. ఇంకొకటి పాట ఒక్కటే ఉంటే సరిపోదు, మనకి దీనికి ఒక జబర్దస్త్ అయిన మ్యూజిక్ ఉండాలా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉండాలా. సో మనము ఎట్లాంటి మనిషి దగ్గరికి వచ్చినాము అంటే ఒకసారి లేపుకో పైకి ప్రాన్ మ్యూజిక్ అని. మనం ఎట్లా అంటే జస్ట్ స్క్రోలింగ్లో మనకు ఒక హైప్ వీడియో కనిపించింది. నేను అనుకున్నా అరే ఏంది ఇట్లుంది వీడియో, ఒకసారి ఓపెన్ చేద్దాము, మనోడు దొరకడేమో మన పాటకి అంటే హై రేంజ్ ఉండొచ్చు అని ఓపెన్ చేసుకున్నా. కానీ మనోడు ఎట్లా అంటే ఇంకా చిన్న స్టాండర్డ్ నుంచి ఇట్లా వస్తుండు పైకి. సో అన్న నీకు కూడా తెలుసు, నువ్వు ఎంతో మందికి లిఫ్ట్ ఇచ్చినావు అండ్ మాకు కూడా అట్లనే ఉంది. ఎట్లా అంటే అన్నది ఏదైతే ఉంది ఆ వర్క్ అయితే జబర్దస్త్ వర్క్ ఉందన్న. సో చూసినట్టయితే మన మ్యూజిక్ అన్నమాట, ఇదే మన మ్యూజిక్ చూసారు, ప్రాణ్ అన్న పేరు. సో మంచి వర్క్స్ మెల్లగా చచ్చిపోయావు. సో మంచి వర్క్స్ అయితే చేసిండు. సో మన సాంగ్ మీద కూడా వర్క్ ఆల్రెడీ అయిపోయింది. సో అందరు ఫేసెస్ అయితే చూడు ఎట్లా అయిపోయింది ఒక్కొక్కరిది. అంటే చూడు తెలిసిందే కదా రే లేవురు ఆయప్పు మన 100 rupees ఆర్టిస్ట్ అనమాట వచ్చిండు. సో ఎంజాయ్ చేసిండు. ఒకసారి రే చూడు ఆయప్ జల్దీ కెమెరాకి ఆయప్ లేవు. సో మనోడు ఆల్రెడీ రంగం ఎక్కిండు. మనోడి మీదే పాట అంతా మనోడి మీదే ఉంది. సో మనోడు వాడుతూ ఉంటాడు. దా జల్దీ పెట్టు అది పెట్టు మైక్ దా. సో మనోడు కూడా పాపం అప్పటి నుంచి వచ్చి వండుకుండు. సో అందరి ఫేసెస్ టైడ్ అవుతున్నాయి. ఒకసారి టైం చూసినట్టయితే పొద్దున 3 అవుతుంది. సో 3 వరకు అయితే ఇప్పటి వరకు అయితే అంటే మీకు ఆల్రెడీ నేను వీడియోస్ పెడతాను, కొన్ని రికార్డింగ్స్ అయితే అయినాయి. సో ఫైనల్గా ఒక బీట్ అయితే బేసిక్ బీట్ అంటే ఇంకా ఫైనల్ కూడా కాలే అది. సో ఆ బీట్ అయితే పెడతాము. ఒకసారి ఆ బీట్ వినండి మీరు. ఆ బీట్ విన్న తర్వాత మీకు ఇంకా అవుట్పుట్ ఎట్లా వస్తుంది పాటది అండ్ లిరిక్స్ ఎట్లుంటాయి అనేది మీకు ఇంకా మీకే వట్లేస్తున్నాం మీ థింకింగ్కి. అయితే మనోడు ఇక ఏది ఉన్నాయని కూడా మనోడి మీదే ఉంటుంది మొత్తం పాట అంతా. ఒకసారి లేవురా నించో నీ గురించి చెప్తున్నా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో మనోడి మీదే ఉంటుంది అంట పాట. సో ఇప్పుడు మనోడు పాట వాడుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు కొన్ని లిరిక్స్ ఉంటాయి, ఒక 3-4 లిరిక్స్. మనోడు ఇప్పుడు మనకి ఇట్లా హెడ్ ఫోన్స్ పెట్టేసి వాడతాము. ఏమంటున్నాం? చలో స్టార్ట్. ఇప్పుడైతే మనం ఒకసారి మన బేసిక్ ఏదైతే మనం వర్క్ చేసింది ఒకసారి వర్క్ చేసిన క్లిప్స్ కానీ ఏమున్నాయని అదైతే పెడుతున్నా అని. ఒకసారి మనం నార్మల్ ఇప్పుడైతే మనం వోకల్ బంద్ చేసి ఇప్పుడు లిరిక్స్ అయితే పెడతలేం మేము, ఎందుకంటే లిరిక్స్ ఇంకా మనము స్టూడియోకి పోయేది ఉంది అది. కానీ ఏదైతే లిరిక్స్ మీదే వర్క్ చేసిన బీట్ అనేది ఉంటుంది కదా. సో ఇంకోటి ఏంటంటే ఈ బీట్ మెయిన్గా మేము మన హైదరాబాదీ ఉన్నారు కదా గైస్. సో మీరు ఈ బీట్ని అండ్ ఈ పాటకున్న బీట్ని మీరు ఎక్కడైనా నడిపించచ్చు. లైక్ ఇది బోనాలు ఉండని, గణేశుని పండుగ ఉండని, అసలు ఈవెంట్ ఏదైనా ఉండని, కానీ మనం దీని మీద మంచి డాన్సింగ్ బీట్ మీకోసమే తయారు చేస్తుంది. ఎందుకంటే అన్న కూడా ఎక్కువ లైక్ చేస్తాడు డాన్సింగ్ బీట్. సో మనకి బీట్ కొట్టింది అయితే మన అన్న వాళ్ళు అనుకో. సో మన అన్న వాళ్ళు కూడా మస్తు కష్టపడేసి రాత్రి మేము వచ్చి 11 ఎప్పుడు 10-10:30కి వచ్చినాం.
సో ఏంటంటే నార్మల్ గా కొట్టేస్తారు కానీ ఎవరు? మనోడు ఎట్లా అంటే ఇక తెలిసిందేమో బయట కొట్టడం వేరు, ఇక్కడ స్టూడియోలలో ఎట్లా అన్న ఈ బీట్ రాలేదని. సో మస్తు స్ట్రగుల్ అయ్యారు కానీ ఫైనల్ గా అయితే జబర్దస్త్ బీట్ ఇచ్చారు. అన్న వాళ్ళు కూడా జబర్దస్త్ చిట్కీలు కొడతారు. సో వాళ్ళ బీటే ఇది, ఒకసారి ఇందాము. జిల్ 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 పరేషాన్ బాయ్స్ అంటే ఈ రెండు మొదలు వస్తుంది. సో ఇప్పుడు ఒక్కడొక్కడే రికార్డ్ చేయాలి బ్రో, సరేనా? అందరు కొట్టద్దు. ఫస్ట్ ఈ డప్పు రికార్డ్ వేసుకుందాం మనం. ఇది చేసిన తర్వాత ఇంట్లో రికార్డ్ వేస్తాం, తర్వాత దీని రికార్డ్ ఒక వేస్తాం. పని చేయి, మళ్ళీ ఒకసారి ఇది ఏమొద్దంటావా? ఇది ఏముంది ఇప్పుడు నువ్వు కూర్చో బ్రో, ఒకసారి నువ్వు ఒకసారి కూర్చోండి. జిల్ 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 పరేషాన్ బాయ్స్ అంటే మొత్తం జిల్ 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 పరేషాన్ బాయ్స్ అంటే మీరు కొట్టిన బీట్ ని మీరు కొంచెం స్లో అయితే అది సింగిల్ గా కొట్టండి. ఈ ఏదో బ్రో స్పీడ్ అయిపోతుంది. జిల్ 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 పరేషాన్ బాయ్స్ అంటే నీ మొత్తం జిల్ 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 మొబైల్ వినపడదు బయట, ఉత్తిగానే డ్రమ్స్ కొట్టుకుంటారు. ఏమైంది? గుర్తుంది ఆడాలి. అన్న గిఫ్ట్కి మనం ఇచ్చేది అన్న గిఫ్ట్ ఏం మాట్లాడుతున్నారు? ఏంట్రా ఇది? అరే నీ అబ్బా, అరే ఇవన్నీ రా ఫోర్ ఇది 2 ఎలాగెలాగంటే నాకు తెలియదేంటిది అంటిది 1+1 ఎంత ఇప్పుడైతే చెప్పా. అది రే రామ్ సరే ఇట్లా కొట్టాలని, సరేనా? కానీ స్టార్ట్. జిల్ 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 పరేషాన్ బాయ్స్ అంటే మొత్తం జిల్ 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 పరేషాన్ బాయ్స్ అంటే సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. మొత్తం అరే గంటలు రాదు మొత్తం పేరు అరే జబర్దస్త్ జిల్ 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 ఆగా ఒకసారి మళ్ళీ ఒకసారి కొట్టారు మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ మీరు ఆడ సేమ్ కొట్టాలి. మళ్ళీ వాడు మీకు ఏంటంటే ఎక్కువ కొడితే ఎక్కువ సార్ అట్లా ఏం లేదు, మీరు జస్ట్ కరెక్ట్ కొడితే చాలు అంతే. మనం మొత్తం ఫేవర్ చేయాలి మీరే, ఇంకా సరేనా? సో వాడు బ్రో మళ్ళీ జిల్ 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 పరేషాన్ బాయ్స్ అంటే నీ మొత్తం జిల్ 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 పరేషాన్ బాయ్స్ అంటే నీ మొత్తం పేరు అంటే ఆపాలాడా, సరేనా? ఆడ ఆపారు, ఆడ ఆగుతుందా? వదల ఆగుతుందా? కంటిన్యూ అవుతుంది. మరి చెప్పు బాయ్. ఇప్పుడు ఆడ పేరు ఆపారు, మళ్ళీ అట్లా. ఇప్పుడు అర్థమైంది. ఒకసారి ఖాళీ మొగలు వాడు బ్రో, ఒకసారి ఖాళీ మొగలు విడు కొట్టు బ్రో, ఒకసారి అన్న వాడతాను విడు. జిల్ 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 పరేషాన్ బాయ్స్ అంటే నీ మొత్తం చిల్ జిల్ 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 జిల్
జిల్ జిల్ జిల్ జిల్ అరగల్లి నుండి కాంగో తీసుకుందాం ఓపెన్ మొత్తం ఒకటిసారి కూడా ఫస్ట్ కాంగో తీసుకున్న సేమ్ కొడుతున్నాం మళ్ళీ దానికి తేడా దానికి దుగ్గికి దీనికి సేమ్ కొడుతున్నాం. ఇదే స్టార్టింగ్ లా దుగ్గి పెట్టు అది పెట్టు కొంచెం స్టార్టింగ్ లా ఇదే పెట్టినావు కింద ఇది అది స్టార్టింగ్ గా మధ్యలోనే ఇదే ఇది కాదు. అది కొంచెం స్టార్టింగ్ కొంచెం అట్లా అట్లా అన్ని పెడితే మనం ఎట్లాంటి బ్రో లేపాలి బ్రో ఒక్కడొకడు డిఎస్పీ పాటలు ఉంటావు బ్రో డిఎస్పీ పాటలు ఉంటావు అని ఎట్లా వేస్తాడు ఒక్కడొకడు హైప్ అది అంతా యాడ్ చేసి సెట్ అవుతుంది బ్రో కిక్ బేస్ స్నేర్ అవన్నీ ఉంటాయి మ్యూజిక్ లో అవన్నీ యాడ్ చేస్తే మొత్తం కిరాకు పాట సరేనా. లిరిక్స్ ఉండయి జస్ట్ బీట్ ఉందా మనం ఒక్కసారి బీట్ పెట్టాం. సో ఇది రఫ్ బీట్ ఇదేం ఫైనల్ బీట్ కాదు ఇది ఒక 20 to 30%. జస్ట్ ఏంటంటే ఒక బేస్ బ్రో ఒక బేస్ ఓకే. సో ఇదైతే మన బేసిక్ బీట్ అనమాట. అంత చిన్నదే పెట్టిరు కదా అనుకోకూడదు. దీనికి చుక్కలు కనిపించినాయి. 4 గంటలు అవుతుంది. ఒక్కొక్కరు ముఖాలు ఇట్లా అయిపోయినాయి. ఆయన ముఖం అయితే చూడరు ఒకసారి.
ఆడిండు అంటే ఇప్పుడు మేము క్లిప్లు పెడతాము, కొన్ని డాన్స్లు ఆడిండు ఇట్లా. అది వచ్చింది ఎప్పుడు తెలుసా, స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, అప్పుడు ఆడిండు. సో అంటే ఇది ఆల్రెడీ మొత్తం ఫినిష్ అయినాక పెడుతున్నా, ఇది వీడియో తీస్తున్నాము. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇంకా ముందు వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా పెడుతున్నాము. సో అన్న నా సైడ్ నుంచి అంటే మా మొత్తం టీమ్ సైడ్ నుంచి ఇది ఒక బర్త్డే గిఫ్ట్ లాగా తీసుకోవాలన్నా, ఎందుకంటే నీ జర్నీ ఏదైతే ఒక గోల్డ్ కంటే మించిన జర్నీ అన్న, ఇది గోల్డ్ డైమండ్ ఏదైనా ఉండని లైఫ్లో ఇంత సక్సెస్ అయ్యి ఇంతమందికి హెల్ప్ చేస్తున్నావు, ఎంతోమంది ఫ్యామిలీస్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నావు, ఎంతోమంది యంగ్స్టర్స్కి కూడా సాయం చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ని మంచిగా చూసుకోండి అని చెప్పేసి ఎంతో 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 చేసినావు అన్నాను. ఇక నువ్వు చేసినవి చెప్పుకుంటా పోతే అయితే అసలు దానికి మాటలు కూడా ఉండవు. సో అంత జర్నీని మేము ఒక చిన్న పాటతోని ఆ జర్నీని కొంతమందికి చూపించాలనుకుంటున్నాము. ఎవరైతే నువ్వు సక్సెస్ కావు అనుకుర్రు, ఎవరైతే నువ్వు జస్ట్ ఏదో అంటే నువ్వు ఏదైతే ముందుకు పోతుంటే నవ్వుకుంటా నించునిపోయినాడు చూడు, సో వాళ్ళకి మేము ఏదైతే చూపిద్దాం అనుకుంటున్నామన్నా. అండ్ ఒకసారి మీరు కూడా చెప్పండి ఈ బీట్ ఎట్లుంది, అంటే సాంగ్ ఏ లెవెల్లో వస్తుంది, ఇక మీకు మీ ఎక్స్పెక్టేషన్స్కి వదిలేస్తున్నా. సో ఫైనల్లీ అన్న నీ గురించి చెప్పాలంటే నాకు ఒక స్టేజ్, ఇప్పుడు నేను ఏదైతే చదువుకుంటున్నా, నా ఎక్స్పెన్సెస్ నేను చూసుకుంటున్నా అంటే దానికి కారణం నువ్వే అన్న. అండ్ ఇక నీకు కొన్ని అంటే ఇంకొన్నే అన్న మాటలు, నేను ప్రతి ఒక్కటిది కూడా మాట్లాడతా. ఏదైతే సాంగ్ ఇంకా నెక్స్ట్ స్టెప్ ఒకటి ఉంది, మనకు సెకండ్ వీడియో వస్తుంది, దాంట్లో మన వోకల్ ఏముంది, మన లిరిక్స్ ఏంది, అవన్నీ అయితే చూపిస్తాము. సో ఫైనల్గా ఏదైతే ఉంది సాంగ్ షూట్ చేస్తాం, అది కూడా అన్నతోనే చేస్తాం. ఈరోజు జర బర్త్డే కాబట్టి అన్న లేడు, అన్న బయటికి వెళ్ళిపోయాడు. సో ఏమున్నా అని కూడా ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉన్నా ఆల్రెడీ అన్న చెప్పింది వినే ఉంటారు మీరు, కేక్ ఇవన్నీ పైసలు ఖర్చు చేసుకోకండి, ఈ దాకా రాకండి. అదేమన్నా ఉంటే కొంచెం ఎవరికైనా ఫుడ్ లేని వాళ్ళకి వీళ్ళకి ఖర్చు చేస్తే అన్న ఇంకా చాలా హ్యాపీ అవుతాడు. సో ఫైనలీ టీమ్ పరేషాన్ బాయ్స్ నుంచి, పరేషాన్ హర్ష నుంచి, మా ఏమేమైతున్నాయి ఛానల్స్ అందరి తరఫు నుంచి ఇమ్రాన్ అన్నకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. ఇట్లాంటి బర్త్డేస్ నువ్వు ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలా, ఇంకా నువ్వు ఒక 100 years 1000 years మంచిగా ఉండి ఎంతో మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ అని ఒకసారి అందరూ అన్నకి హ్యాపీ బర్త్డే చెప్తే బాగుంటుంది. అన్న ఒక సక్సెస్ఫుల్ సాంగ్ తోనే అయితే వస్తున్నాము. సో అవుట్ ఆఫ్ ద కంటెంట్ అంటే మన కంటెంట్స్ కి అవుట్ ఆఫ్ ద ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాం అన్న నీ మీద. సో చూసాం అన్న, థ్యాంక్ యూ.